హాయ్ బ్రో. ఏపీలో ఎలక్షన్స్ రాబోతున్నాయి కదా మరి ఒక 50 అవును. రోజుల్లో. అవును. ఏ గవర్నమెంట్ అయితే బాగుంటుంది అనుకుంటున్నారు మీరు? చెప్పాను కదా ఇప్పుడే టీడీపీ, జనసేన కలిసి వస్తుంది కదా! రావచ్చు, రాకపోవచ్చు. ఎందుకని? ఎందుకు రావచ్చు? ఎందుకు రాకపోకూడదు? కారణాలు అంటే చెప్పండి. ఇప్పుడు జగనన్న పథకాలు అన్నీ కరెక్ట్‌గానే ఇచ్చినాడు కాబట్టి, కొంతమంది చాలామంది విలేజ్‌లలో గ్రామస్తులు అంతా జగన్‌కే ఓటేస్తారని మా సైడ్ అనిపిస్తుంది. టీడీపీ ఎందుకు రాకూడదు మరి? టీడీపీ కూడా రావచ్చు. కానీ ఇప్పుడు ఏదైనా గానీ లాస్ట్ డిసైడ్ చేసేది గ్రామంలోనే వాళ్ళే ఎక్కువ జనాభా ఉంటారు కాబట్టి ఆంధ్రాలో. వాళ్ళు ఎవరికైతే మద్దతు ఇస్తారో వాళ్ళే గెలిచొచ్చు. నీ ఒపీనియన్ చెప్పు. నీకు ఎవరైతే బాగుంటుంది అనుకో. మా సైడ్ అంటే టీడీపీనే బెస్ట్ అనిపిస్తాం. మా సైడ్ జగన్ ఎందుకని వద్దు అనుకుంటున్నాను? జగన్ వద్దనుకుంటే చాలా కొన్ని ఆయనకి కొంచెం క్యాస్ట్ ఫీలింగ్ గానీ, ఏదైనా గానీ ఆయన అంటే సీఎం పరంగా ఆయన చేస్తాడు గానీ, పక్కన ఎమ్మెల్యేలు ఉంటారు కదా! వాళ్ళు దోచుకుంటారు తప్ప సీఎంది కూడా మరి అంతేం లేదు. మీది ఎక్కడ ఏపీలో? తాడపత్రి. తాడిపత్రి. మీ ఎమ్మెల్యే బాగానే చేస్తున్నారు అభివృద్ధి. కేతిరెడ్డి పెద్దారెడ్డి ప్రెజెంట్. ఆ, కానీ ఇప్పుడు 100కి 200% టీడీపీ వస్తది. అక్కడ పక్కా టీడీపీ వస్తది. అంటే ఎమ్మెల్యేకి వ్యతిరేకంగా ఉన్నట్టు వాడంతా. చానా. ఏ విషయంలో? అంటే 30 ఇయర్స్‌గా టీడీపీనే గెలుస్తుంది. 30 ఇయర్స్ నుంచి గెలుస్తుంది కాబట్టి ఇప్పుడు ప్రెజెంట్ చూద్దాం కొత్త వాళ్ళకనేసి ఇచ్చినారు. ఛాన్స్ ఇచ్చారు. ఆ. బట్ మళ్ళా మున్సిపాలిటీలో జరిగినప్పుడు మళ్ళీ టీడీపీ గెలిచింది. చాలా మెజారిటీతోనే గెలిచింది. ఓకే, ఇప్పుడు జగన్ గారి సంక్షేమ పథకాలు మీకు అందినాయా అందలేదా? మా డాడీ గవర్నమెంట్ జాబ్ కాబట్టి మాకు రేషన్ కార్డ్ లేదు. మాకేం రావలేదు. బట్ మా డాడీ అయితే వైఎస్ఆర్‌కే ఓటేస్తాడు. అదైతే చంద్రబాబు నిజం. పవన్ కళ్యాణ్ కలిసి వస్తున్నారు కదా, ఏపీ ప్రజలకు ఎలా ఉపయోగం అవుతుంది? అది గెలిచిన తర్వాత చూడాలి. మనం ఎన్నెన్నో చెప్తాం. తర్వాత చేయకపోతే మళ్ళీ డిసప్పాయింట్ అవుతాం. చంద్రబాబు పరిపాలన చేశారు, జగన్ గారి పరిపాలన చేశారు. ఇద్దరు ఎవరిది బెస్ట్ అనుకుంటున్నారు? టీడీపీదే బెస్ట్. టీడీపీ బెస్ట్ అనుకుంటున్నారు. చంద్రబాబు నాయుడు గారు ఎలాంటి అభివృద్ధి పెడుతుంది మన ఏపీలో? ఆయన మంచి మంచి కంపెనీలు చేస్తాడు యూత్ కోసం. పథకాలు అన్ని ఇవ్వలేకపోయినా కానీ చెప్పి మాత్రం అబద్ధంగా మాత్రం నిరూపించాడు. కరెక్ట్ గానే ఉంటాడని ఒపీనియన్. అంటే పోయినసారి టీడీపీకి 23 సీట్లు వచ్చినాయి. ఈసారి ఎన్ని వస్తాయి అనుకుంటున్నారు? జనసేన టీడీపీ పొత్తులు జనసైన్యాకి 10 వచ్చినా చాలు. వాళ్ళిద్దరు పొత్తులు ఎన్ని వస్తాయి అనుకుంటున్నారు? రావచ్చు, 100 రావచ్చు గవర్నమెంట్ ఫామ్ చేసేది మాత్రం టీడీపీ జనసేన అని అనుకుంటున్నాను. బట్ కానీ ఇప్పుడైతే మళ్ళీ వైఎస్ఆర్ రావచ్చు అని 50-50. 50-50. ఓకే, థ్యాంక్ యూ.